ఒక్కొక్కరికి లక్షల్లో లోన్ ఇస్తామంటూ బంధన్ బ్యాంక్ రికవరీ మేనేజర్ నమ్మించి 3,20,000 తీసుకుని లోన్ ఇవ్వకపోగా తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని కాకినాడ రూరల్ మండలం వలసపాకల బంధన్ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు ఏడిద సూర్యకుమారి, రగత చిన్నమ్మలు మాట్లాడుతూ సిబిల్ స్కోర్ సంబంధం లేకుండా లక్షల్లో లోన్ ఇస్తామని నమ్మించడంతో సుమారు 4 నెలల క్రితం 3,50,000 రూపాయలు విడతల వారీగా బ్యాంకు సిబ్బందికి ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగిందని, ఫోన్పే ద్వారా చెల్లించిన సొమ్మును రికవరీ మేనేజర్ వేరే అకౌంట్లోకి మళ్లించి 2 వారాల తరువాత సిబిల్ లేదు, లోన్ రాదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో పిల్లల చదువుకి వడ్డీకి తీసుకువచ్చి కట్టడం జరిగిందని, ఇప్పుడు లోన్ రాదని చెప్పడంతో ఏం చేయాలో తెలియక రోధిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కట్టిన 3,20,000 రూపాయల నగదును ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. లేకుంటే చావే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. బంధన్ బ్యాంక్ మేనేజర్ సూరిబాబు మాట్లాడుతూ ఇప్పటికే 70 మంది విషయంలో అవకతవకలకు గుర్తించడం జరిగిందని, 2 స్టాఫ్లో ఒకరు పరారీలో ఉన్నట్లు, మరొకరిపై చర్యలు తీసుకునేందుకు సెంట్రల్ ఆఫీస్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నమ్మని ఏఎంజీ దగ్గర మా ఇల్లు అయితే ఈ సార్లు వచ్చేవాళ్ళండి. ఏ సార్లు? గణేష్ సారును ఉదయ్ సార్ వచ్చేవాళ్ళండి. బంధన బ్యాంక్ నుంచి వచ్చేవారు సార్. అయితే ఏమన్నారంటే 10 మందికి ఎంతమందికో లోన్ ఇస్తానన్నారండి. లోన్ ఇస్తానని సీట్లు ఒక ఆవిడ మెయిన్ క్యాండిడేట్ అండి. ఆవిడ సీట్ కట్టాలంటే డబ్బులు లేవన్నది ఆవిడ దగ్గర. డబ్బులు లేవంటే వీళ్ళు ఏమన్నారంటే డబ్బులు మేము ఈ గ్రూపులు ఇస్తామమ్మా, మీకు ఆ డబ్బులు ఇంత ఇవ్వండి, మీ ఇచ్చేస్తుంది మళ్ళీని సీట్ తీసుకొని అనేసి అన్నారండి సార్. అని అంటే మా అబ్బాయి చదువుకున్న డబ్బులు ఇచ్చారండి. ఒకసారి 1,20,000 ఇచ్చాను సార్, ఒకసారి 50 ఇచ్చాను సార్, ఒకసారి 60 ఇచ్చాను సార్. నేనంతే అలాగే ఇచ్చాను. మా అబ్బాయి చదువుపోతుంది, వెళ్తానంటే ఇచ్చాను సార్. ఇప్పుడు అయిపోతే నా పిల్లలు చచ్చిపోతుంది సార్. బతకడు. నా పేరు ఏడు సూర్యకుమారి అండి. ఏఎంజీ స్కూల్ సంజయనగరం ఏఎంజీ స్కూల్ దగ్గర మా ఇల్లు. బంధన ఆఫీస్లో మేము ఇలాగ లంచాలు లోన్లు ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ఎంత లంచం తీసుకున్నారండి. మొత్తం నేను ఫోన్పే మొత్తం 1,45,000 ఫోన్పేలు చేశానండి. అయినా సరే మాకు లోన్లు ఇప్పించలేదండి. మేము దానికోసం వచ్చి అడిగితే అలా 3 నెలల నుంచి అలా తిరుగుతున్నాం కానివ్వండి, మాకు ఏం చేయలేదండి. ఇప్పుడు కూడా రేపు వస్తాం ఎల్లుండి వస్తామనే చెప్తున్నారండి. పేర్లు మాకు రికవరీకి వచ్చి సార్లకి ఇచ్చామండి. మాకు రికవరీకి వచ్చే సార్లు గణేష్ గారండి. ఆయన మానేశారండి. మానేసేసి ఇప్పుడు మాకు సంబంధం లేదు, మాకు ఇవ్వలేదు, నేను రికవరీకి కట్టించుకున్నాను తప్ప అన్నారండి. రికవరీకి మాకు సంబంధం లేదండి అసలు. ఆయనే అన్నారండి, గణేష్ సార్ గారు అన్నారు. ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు. 4 నెలలు అవుతుంది. అదే కొంచెం లోన్లు ఇప్పిస్తానని చెప్పి కొంచెం లోన్లు ఇప్పిస్తానని చెప్పి మనిషికి ఎంతని ఇప్పిస్తానని చెప్పి ఆయన వేరే ఆవిడ కలిపి మమ్మల్ని, అప్పటికి నేను పర్సనల్ గా ఫోన్ చేసి అడిగానండి, సార్ ఇలాగ మాకు మమ్మల్ని మోసం చేస్తలేదు కదా. లేదమ్మా లేదు, మీకు లోన్లు వచ్చేస్తాయి, నేను ఇప్పిస్తున్నాను, నేను ఇచ్చే బాధ్యత నాది, మీరు తీసుకోండి అని చెప్పి ఇలా చేశారండి మమ్మల్ని. మేము కొంచెం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసి నేను ఫోన్పేలు చేశానండి. నేను 1,45,000 దాకా ఫోన్పే చేశానండి. సూర్బాబు సార్, నేను బంధన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చేయన్నీ కూడా గ్రూప్ లోన్స్ అనమాట. సో గ్రూప్ సెక్యూరిటీ మీద ఇస్తాం. సో గ్రూప్ లోన్స్ అనగానే ఏంటంటే ఒకవేళ రేపన్న రోజున మనం ఒక కస్టమర్ కట్టకపోతే గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయించి కట్టించాల్సి ఉంటుంది. అది గ్రూప్ బాధ్యత అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 3 వీక్స్ బ్యాక్ ఏం జరిగిందంటే మా రికవరీ ఆగిపోయింది, గ్రూప్ రికవరీ ఆగిపోయింది. రాకపోతే నైట్ 9 దాకా కూడా నేను వాళ్ళ ఏరియాలో ఉన్నాను, దుమ్ములపేట ఏరియాలో ఉండి అసలు ఏం జరిగింది వాట్ ఇస్ వాట్ అని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చే మనకి కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి కమిషన్ బేస్ మీద లోన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన ఫ్రాడ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవాళ అమౌంట్ పే చేయాలండి. గ్రూప్ మొత్తం కలెక్షన్ ఒక 50,000 ఉందనుకోండి, 50,000 పే చేయాల్సి అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోన్ తీసుకోవడం, అంటే అమౌంట్ తీసుకోవడం, మన దగ్గర లోన్ పెట్టించి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి రికవరీ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారనుకోండి, నా దగ్గర లోన్ పెట్టించి ఈ అమౌంట్ పట్టుకొచ్చి మీకు బాకీ చెల్లించేవారు.
సో అలా ఏమైందంటే 1 అలాగా ఫ్రాడ్ అనేది ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే నా వరకు రానివ్వలా, వాళ్ళు సారు వాళ్ళు కుమ్మక్క అయిపోయి గణేష్ అని ఉదయని ఇద్దరు స్టాఫ్ అనమాట. ఆల్రెడీ ఒకరిని అప్స్కాన్ లో పెట్టాము, ఇంకొక ఆయన ఉన్నారు. సో ఆయన గురించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది. ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ కి మెయిల్ అయినా చేశాను. సో ఇంత పలానా కస్టమర్ దగ్గర ఇంత అనేసి మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. నేను మా పైన ఉన్న అధికారి ఏరియా మేనేజర్ సారు ఇద్దరు వెళ్ళి మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీడియో రికార్డింగ్ ఉంది సార్ దగ్గర. విత్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే అప్స్కాన్ లో ఉన్నారో గణేష్ అన్న ఆయన, వీళ్ళకి సూర్యకుమారి అన్న ఆవిడ ఉన్నారండి, సీనమ్మ గారు వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు బ్యాంక్ వరకు వెళ్ళకండి, మనలో మనం సెటిల్మెంట్ చేసుకుందాము, వేరే దిక్కున మీటింగ్ ప్లేస్ చెప్పండి నేను వస్తాను అక్కడ మాట్లాడుకుందాము అనేసి వీళ్ళు ఇష్యూ చేసుకున్నారు. సో ఆవిడ ఏం చేసిందంటే డైరెక్ట్ నాకే కాల్ చేసి సార్ ఇది ఫ్రాడ్ జరిగింది, సో మీరు ఒకసారి రండి, మీకు ఏ కస్టమర్కి ఎంత ఇచ్చామనేది మీకు డీటెయిల్గా చెప్తాము అనేసి అక్కడికి రమ్మన్నారు. సో నేను మా సార్ వెళ్ళాము, మీటింగ్ జరిగింది. సో విత్ డీటెయిల్స్తో సహా నాకు ఇచ్చారు. ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నేను సెంట్రల్ ఆఫీస్ మెయిల్ పెట్టాను, అది ప్రాసెస్ జరుగుతుంది. FCMD అనేది FIR ఫైల్ చేస్తున్నారు. సో FIR మనం ఫైల్ చేయాలంటే విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ కస్టమర్ నేను 10,000 తీసుకున్నది 20,000 తీసుకున్నది లేకపోతే ₹1,00,000 ఇచ్చారంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. సో అది ఫైండింగ్ కోసం లేట్ అవుతుంది అనమాట అండి. సో రీజన్ అయితే అది ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, గణేష్ అన్న ఆయన ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బాబాయ్ గారు ఉంటే వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడాం. సో ఆయన బుధవారం వస్తా అన్నారు. చేయబడి ఏముండదండి, వీళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అంతా వాళ్ళ అకౌంట్కి అనేది వేసేస్తాం. వేసేసి వాళ్ళ లోన్ ఎంతైతే తీసుకున్నారో అంతా క్లోజ్ చేసేస్తామండి. బై హ్యాండ్ చేతికి అయితే ఎవరు